18+ వీడియోస్ చూడాలంటే క్రోమ్ బ్రౌజర్లో అమ్మాయికి రేప్ జరిగిందంట. రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? చట్టాలు మారాలి, యుద్ధాలు చేయాలి, రోడ్ల మీద నరికేయాలి, అలా డ్రెస్ సెన్స్ వల్ల ఇలా జరిగింది, అది ఇలా తయారైంది. పరువు అనే ట్యాగ్లైన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే అందరికీ నమస్కారం. నా పేరు సాయి కృష్ణ వంగరి. వెల్కమ్ టు ది వంగరి విజన్స్ యూట్యూబ్ ఛానల్. సో మా ఛానల్ అనేది ఓన్లీ ఫర్ ది షార్ట్ ఫిలిమ్స్. ఇలాంటి కాన్సెప్ట్ని యాక్చువల్లీ షార్ట్ ఫిల్మ్ తీయాలి అంటే తనకి థాట్ ప్రాసెస్ ఉండదు. సో అంతవరకు మేము గెయిన్ అవ్వలేదన్న ఆలోచనతో ఇలాంటి వీడియో తీస్తున్నాం. అండ్ డిస్క్లైమర్, ఇది కేవలం ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ పర్పస్ కోసం మాత్రమే. సో ఎవరిని ఉద్దేశించో, ఎవరినో బాధ పెట్టాలనో, ఎవరినో ఇబ్బంది పెట్టాలని కాదు. సో మీరు కూడా జస్ట్ ఫర్ ద అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ మాత్రమే ఈ వీడియోని కన్సిడర్ చేయండి. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ టు గెట్ ఎనీ లీగల్ ఇష్యూస్ విత్ దిస్ వీడియో. ఆగస్ట్ 9th, 2024 కోల్కతా డాక్టర్ గురించి జరిగిన కేసు అందరికీ తెలుసు. సో ఆఫ్టర్ 5 months ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎండ్ ఆఫ్ ది డే మనం చేసిన కష్టానికి వాడికి లైఫ్ వేసారు అని, ఇంకొంతమంది వాడికి లైఫ్ వేసుడు కాదు వాడిని చంపేయాలి అది ఇది అని. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అరౌండ్, అంటే ఇప్పుడున్న పిల్లలకి చాలా ఫాస్ట్గా అన్నీ తెలిసిపోతున్నాయి. సో 90sలో పుట్టిన మాలాంటి పిల్లలకి 10th, ఇంటర్ ఆ టైంలో వచ్చేంత వరకు ప్రాపర్గా ఇది కరెక్ట్ ఇది అని ఎవరికి తెలియదు. సో అది 2012. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఈ వీడియో చేసే ముందులో చాలా రీసెర్చ్ చేశాను, చాలామందితో మాట్లాడాను, నా ఫ్రెండ్స్తో ఉంటే ఆర్ నా రిలేటివ్స్తో ఉంటే అండ్ సమ్ అదర్ పీపుల్. ఇలాంటి కంటెంట్, ఇలాంటి వీడియో చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్నీ తెలుసుకొని చేయాలి. అన్నీ తెలుసుకున్న ధైర్యంతో ఈ వీడియో చేస్తున్నాను. ఎవరిని ఇబ్బంది పెట్టాలని అయితే కాదు, మళ్ళీ చెప్తున్నాను. సో 2012 నిర్భయ కేసు, అప్పుడు అది నేను ఇంటర్లో ఉన్నప్పుడు చాలా దారుణంగా, చాలా ఇలా అలా అని చాలామంది పెద్ద పెద్దోళ్ళు మాట్లాడుకుంటూ విన్నాను. సో దారుణంగా అమ్మాయిని అది ఇబ్బందికి గురి చేసి, అది రేప్ అనే ఆ వర్డ్ ఏదైతే ఉందో అది కూడా చాలా చిన్నది అనుకుంటా, అంత దారుణంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టి చాలా రోజులు ఆ హాస్పిటల్లో డెత్ తోటి ఫైట్ చేసి చనిపోయింది. సో తర్వాత వాళ్ళకి ఊరి అని అది ఇది అని అందులో మైనర్ ఉన్నారని సమ్ థింగ్స్ అన్నీ అందరికీ తెలిసిందే. మనకి తెలిసింది ఏంటంటే ఏదైతే న్యూస్లో వస్తుందో అది మాత్రమే మనకు తెలుస్తుంది. కానీ ఈ వీడియోతో నేను ఇంకొన్ని చెప్పాలనుకుంటున్నాను. అందరూ దీన్ని పాజిటివ్ వేలో తీసుకుంటారని ఆశిస్తున్నాను. 2012 నిర్భయ కేస్. దాని తర్వాత 2013 ముంబై శక్తి మిల్స్ గ్యాంగ్ రేప్. 2014 బడాగన్ గ్యాంగ్ రేప్. 2015 మొగ మాలిస్టేషన్ కేస్. 2016 బులంద్షహర్ గ్యాంగ్ రేప్. 2017 ఉన్నావ్ రేప్ కేస్. 2018 కథువా రేప్ అండ్ మర్డర్. 2019 దిశ హైదరాబాద్. 2020 ఆత్రస్ గ్యాంగ్ రేప్. 2022 హైదరాబాద్ గ్యాంగ్ రేప్ అండ్ 2024 కోల్కతా డాక్టర్ కేస్. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ న్యూస్లో వచ్చినాయి కాబట్టి అందరికీ తెలిసింది. కానీ ప్రతి సంవత్సరం మన ఇండియాలో జరుగుతున్న రేప్ కేసెస్ని ఎన్ని కౌంట్ అని ఎవరికి తెలీదు. అండ్ మోర్ ఓవర్ ఆ కేసెస్ అన్నీ అందరికీ తెలిస్తే కవర్ చేయడానికి మన ఇండియాలో ఉన్న మీడియా సరిపోదు. అకార్డింగ్ టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎవ్రీ ఇయర్ ఎన్ని కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయో తెలుసా? 2012 24,923, 2013 33,707, 2014 36,735, 2015 34,651 and 2016 38,947, 2017 32,559, 2018 33,356, 2019 32,033, 2020 28,046, 2021 31,677, 2022 31K ప్లస్. డ్యూ టు కరోనా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ పబ్లిష్ చేయగలేదు. ఇవన్నీ నేషనల్ క్రైమ్ బ్యూరోలో రిపోర్ట్ అయినాయి. మన టీవీలో వచ్చేది కొన్ని, రిపోర్ట్ అవుతున్నాయి కొన్ని, మరి కానివన్నీ. ఇప్పటికీ మన ఫ్యామిలీల్లో, మన చుట్టూ ఉన్న సర్కిల్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఇంకా ఉంది. సో ఆ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఉన్నన్ని రోజులు చాలా కేసెస్ బయటికి రావు. ఎందుకంటే వాళ్ళ పరువు పోతుందనో, లేకపోతే ఆ ఆడపిల్ల
జీవితం పాడైపోతుందన్న భయంతోటి ఇంకా పరువు అనే పదం ట్యాగ్‌లైన్ ఏసేసుకొని చాలామంది ఇంకా బయటికి చెప్పట్లేదు. ఈ పాయింట్ నేను ఎందుకు మాట్లాడినంటే, నాకు బాగా తెలిసిన ఫ్రెండు. వాడి కజిన్‌కి షీ ఈజ్ అరౌండ్ 11 ఇయర్స్ ఆర్ 12 ఇయర్స్ ఉన్నప్పుడు స్కూల్‌కెంచి వచ్చాక ఇంటి దగ్గర ఉన్న ఒక పర్సన్ అరౌండ్ 40 ఆర్ 50 ఏజ్ ఇన్ బిట్వీన్ ఉన్న పర్సన్ అంట. ఇక్కడ రా ఒకసారి అని చెప్పి పిలిచి, చాక్లెట్ ఇస్తా సమ్‌వేర్ అని చెప్పి పిలిచి లోపలికి తీసుకెళ్ళినాక తనని టచ్ చేయడానికి ట్రై చేసినప్పుడు తనకు అప్పటికప్పటికి అది బై గాడ్స్ గ్రేస్ ఆర్ ఏదో లేకపోతే ఆడదంటే ఆది పరాశక్తి అంటారు కదా! సో, ఇన్ కేస్ ఆ శక్తి ఏమైనా యాక్టివేట్ అయ్యి సో, తన స్కూల్ డ్రెస్‌కున్న టైకి బ్యాచ్ ఉంటది. అప్పట్లో స్కూల్‌లో చాలామందికుండేది. ఆ బ్యాచ్‌ని రిమూవ్ చేసి, ఆ పిన్నీస్‌తోటి వాడిని గుచ్చి అక్కడి నుంచి తప్పించుకొని బయటికొచ్చింది. ఆ రోజు ఆ అమ్మాయిని ఆ సమయస్ఫూర్తి కాపాడింది. సో, తర్వాత అది వాళ్ళ ఇంట్లో అమ్మాయి చెప్పడం, వాళ్ళ ఫాదర్ అవన్నీ క్లోజ్ చేసుకోవడం ఇవన్నీ జరిగినాయి. ఇట్స్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్. సో, ఇట్లాంటి కేసెస్ ఇంకా చాలా ఉంటాయి. కానీ ఎవరు చెప్పుకోలేరు. బికాస్ పరువు అనే ట్యాగ్‌లైన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అందరూ మన చుట్టూ ఉన్న సర్కిల్‌లో వాళ్ళు మాట్లాడుకునేదంటే, అమ్మాయికి రేప్ జరిగింది అంట అంటే, అవునా? పోలీసులు పట్టుకున్నారా? రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? వాడిని శిక్షించారా? ఈళ్ళు ఇంతేనా? ఇంకెన్ని రోజులు లోపలేస్తారు? ఇవన్నీ మాట్లాడతారు. టు బీ ఫ్రాంక్ అది చాలా తప్పు. ఒక కేస్ బుక్ అయినప్పుడు ఇట్స్ నాట్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఆఫ్ ఎ పొలిటీషియన్, నాట్ ఫర్ ఎ పోలీస్. ఇట్స్ ఎ రెస్పాన్సిబుల్ ఫర్ ఇండియన్ సిటిజన్. రాజకీయ నాయకుల్ని, పోలీసోళ్ళని, కోర్టులని కామెంట్ చేయడం అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. యాజ్ ఎన్ ఇండియన్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ప్లిక్ చేశాం కదా! సో, ఇది మన రెస్పాన్సిబిలిటీ. తప్పు జరిగాక క్యాండిల్ పట్టుకొని రోడ్ల మీద తిరగడం, దానికోసం జస్టిస్ కోసం ఫైట్ చేయడం ఇవన్నీ ఓకే. కానీ తప్పు జరగకుండా ఆపేదెవరు? మన భారతదేశం చాలా పెద్దది. అందులో చాలామంది ఆడపిల్లలున్నారు. వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయడం నా ఒక్కడి వల్ల కాదు, మీ ఒక్కరి వల్ల కాదు. అలా అని చెప్పి మన చుట్టూ ఉన్న అందరి వల్ల కాదు. ప్రాబ్లమ్ ఇది ఈ రేప్ ఈ ఇదైతే ఉందో ఆడపిల్లల మీద, ఇది చాలా బిగ్ ప్రాబ్లమ్. అలా అని చెప్పి పెద్ద ప్రాబ్లమ్ అని చెప్పి భయపడితే పెద్ద ప్రాబ్లమ్ అని చెప్పి ఆలోచనలో పడితే సొల్యూషన్ రాదు. చట్టాలు మారాలి, యుద్ధాలు చేయాలి, రోడ్ల మీద నరికేయాలి. అది సొల్యూషన్ కాదు. ఎందుకంటే 2019 దిశ కేసులో జరిగింది తెలిసి కూడా కూడా చాలా జరిగాయి మన దగ్గర. ఈ ప్రాబ్లమ్‌ని చాలా చిన్నగా పీసెస్‌గా కన్సిడర్ చేసి ఈచ్ పీసెస్‌కి ఒక రెస్పాన్సిబుల్ థింగ్ ఏందంటే, నాకనిపించింది మాత్రమే ఎవరి మీద రుద్దాలని కాదు. కేవలం ఎడ్యుకేషన్ పర్పస్‌కి మాత్రమే చెప్తున్నా. మన చుట్టూ ఉన్న ఆడపిల్లలకి మన అక్క, చెల్లి, తల్లి, పిల్ల ఇలా ఎవరైతే ఉన్నారో ఈ ఆడపిల్లలకి మనం సేఫ్టీ ఇవ్వగలిగితే, కేవలం మన చుట్టూ ఉన్న ఆడపిల్లలకి మనం సేఫ్టీ ఇచ్చుకుంటే, ఇది నా రెస్పాన్సిబిలిటీ, ఇది నా బాధ్యత అని చెప్పి కేర్ తీసుకుంటే ఎంతో అంత మనం తగ్గించినోళ్ళం అవుతాం. పర్ ఇయర్ 30,000 అంటే హార్డ్లీ పర్ డే 80-90 కేసెస్. చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అలా డ్రెస్ సెన్స్ వల్ల ఇలా జరిగింది, అది ఇలా తయారైంది, ఇలా తిరుగుతుంది. క్యారెక్టర్ అసాసినేషన్ చేయొద్దు ఎప్పుడు కూడా ఒక ఆడపిల్లది. ఎందుకంటే 3 ఏళ్ళ అమ్మాయిది, 6 ఏళ్ళ పసిపాప చాలా జరిగాయి. ఒక డ్రెస్ వల్ల, ఒక డ్రెస్ వేసుకున్న విధానం వల్ల ఇలా జరుగుతుంది అని అనడం చాలా తప్పు. అలా అని చెప్పి ఒక రాజకీయ నాయకుడిదే బాధ్యత అనడం కూడా చాలా తప్పు. ఇది మన బాధ్యత. మన చుట్టూ ఉన్న ఆడపిల్లల్ని మనం సెక్యూరిటీ ఇస్తే ఆటోమేటికల్లీ ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ వస్తది. సెక్యూరిటీ అంటే ఏదో కాదు. ఆడపిల్లలను బయటికి వెళ్ళేటప్పుడు మనం చాలామంది పండగలు, పబ్బాలని చెప్పి ఆడపిల్లలకి చీరలు, గాజులు, నగలు ఇవన్నీ ఇచ్చుకుంటాం కదా! అలానే ఒక చిన్న బాటిల్ పెప్పర్ స్ప్రే లీగల్‌గా దాన్ని క్యారీ చేయొచ్చు. కానీ యూజ్ వైజ్‌లీ. ఎక్కడ పడితే అక్కడ ఇష్టం ఉన్నట్టు వాడడానికి కాదు. ఎక్కడైతే ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుందో అప్పుడు మాత్రం వాడడానికి అది యాక్సెప్టబుల్ యాజ్ పర్ లా. ద నెక్స్ట్ జనరేషన్ ఆడపిల్లల్ని సేవ్ చేసుకోవాలంటే సెల్ఫ్ డిఫెన్స్ ఇప్పటి నుంచి మన చుట్టూ ఉన్న చిన్నపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తే కనీసం ఫ్యూచర్లో వాళ్ళు అట్లాంటి ఇష్యూస్కి ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళని వాళ్ళు కాపాడుకోగలుగుతారు. దయచేసి మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకి ఇప్పుడున్న మీ ఇంట్లో ఆడపిల్లలందరికీ సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించండి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అంటే 2020లో కరోనా వచ్చినప్పటి నుంచి అందరికీ ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువైపోయినాయి. 5th క్లాస్, 4th క్లాస్, 3rd క్లాస్ అని తేడా లేకుండా ఆన్లైన్ క్లాసెస్ అని ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అందరూ మొబైల్ ఫోన్స్ వాడడం క్యారీ చేస్తున్నారు. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ పేరెంట్స్,
మనం ఏదైనా కంటెంట్ చూస్తున్నప్పుడు ఫోన్లో, అది ఏ ప్లాట్ఫామ్ కానీ సోషల్ మీడియాలో, ఒక కంటెంట్ ఇది అన్రిలేటెడ్గా ఒక అడల్ట్ వీడియో వచ్చినప్పుడు అట్లాంటి వీడియోస్ని ఎక్కువసేపు రిటెన్షన్ ఇచ్చిన, ఎక్కువ లైక్స్ చేసిన ఆటోమేటికల్ అట్లాంటి కంటెంట్ ఆటోమేటిక్గా మనకు వస్తూ ఉంటుంది. ఒకప్పుడు 18+ వీడియోస్ చూడాలంటే క్రోమ్ బ్రౌజర్లో పనిచేసి ఏదో చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్న సోషల్ మీడియాలో ఆటోమేటిక్గా అట్లాంటి డెప్త్కి కాకపోయినా అట్లాంటి రిలేటెడ్ వీడియోస్ ఆల్రెడీ కనబడుతున్నాయి. సో మీ పిల్లలు బిలో 18 ఇయర్స్ ఉన్న పిల్లలు ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు, ఎంతసేపు ఫోన్ వాడుతున్నారు, దయచేసి వాటి మీద నజర్ పెట్టండి. వాడిని నేను ఎందుకు చెప్తున్నాడు వచ్చి బుద్ధిమంతుడు, జస్ట్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఇది చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. ఈ వీడియో కంప్లీట్లీ ఇన్స్పైర్డ్ బై ద పీపుల్, యూట్యూబర్స్. సో ఇలాంటి వీడియో చేయాలి అంటే షార్ట్ ఫిల్మ్స్ ఎప్పుడూ చేయాలనుకునే వాళ్ళం మేము. ఇది కేవలం షార్ట్ ఫిల్మ్స్ కోసమే. ఇది కానీ నా రోలింగ్ ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ కానీ. సో ఇట్లాంటి వీడియో చేయాలంటే చాలా ఉండాలి. సో ఆ ధైర్యం, ఆ ఇన్స్పిరేషన్ మాత్రం ఏజ్వుడ్ నుంచి నేర్చుకుంది. ఈ వీడియోని కేవలం పాజిటివ్ వేలో తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతటితో సెలవు. ప్రతి ఆడపిల్లని కాపాడుకోవడం మన బాధ్యత. ఎందుకంటే ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మనం ప్లెడ్జ్ చేసాం. దానికి ఉన్న మీనింగ్ మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరికి ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయకపోయినా సరే, సబ్స్క్రైబ్ చేసుకోకున్నా సరే, నచ్చితే మాత్రం ఈ వీడియోని షేర్ చేయండి. అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. India is my country. All Indians are my brothers and sisters. I love my country. I am proud of its rich and varied heritage. I shall always strive to be worthy of it. I shall give respect to my parents, teachers, and all elders. Treat everyone with courtesy. My country and my people, I pledge my devotion. In their well-being and prosperity alone lies my happiness. Jai Hind!